ముందుగా మొదటిసారి బాంధవులందరూ కూడా పేరు 26వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ అడవాల జ్యోతిలక్ష్మి గారికి మరియు కౌన్సిలర్లు దాసరి లావణ్య ప్రవీణ్ గారికి మరియు అలాగే గురుల రాము గారికి నవీన్ గారికి మరియు సాగర్ గారికి జయశ్రీ గారికి పద్మావతి మరియు అఖిల సంఘం అధ్యక్షుడు తెలియటి లక్ష్మణ గారు మరియు కేంద్ర సహకార సంఘం మేనేజర్ రంగరాజేశ్వర గారు వీరందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి. మొదటి రోజు తెల్లవారి ప్రమాణ స్వీకారం చేసిన తెల్లవారినే పద్మశ్రీతో ప్రారంభమైన కార్యక్రమాలు మొన్నటి దత్త జయంతి వరకు కూడా అంత బిజీగానే ఉండే కార్యక్రమాలని అలాగే ప్రతి కార్యక్రమాలు కూడా రాష్ట్ర సహకారంతో మరియు వాణిజ్య నాయకుల సహకారంతో కులబంధువుల అందరి సహకారంతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరియు రాబోయే కాలంలో కూడా ఇప్పుడు 1వ తారీఖున వార్కడే జయంతి కార్యక్రమం ఉంటుంది. వార్కడే జయంతి కార్యక్రమం కూడా పద్మశాలి కుల బాంధవులందరూ కూడా ఏకతాటిపై ఉండి ఆ యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం చేస్తే పద్మశాలి అందరూ ఏకతాటిపై ఉన్నారనే అభిప్రాయం అందరూ కూడా కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అతి తొందరలోనే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. పద్మశాలి అందరూ ఇదివరకు మనకు మున్సిపల్ చైర్పర్సన్ గా పద్మశాలి ఇవ్వడం జరిగింది. రాబోయే మళ్ళీ మున్సిపల్ కూడా మన పద్మశాలకి కలిగేటట్టుగా వినోద ఈ రోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన అధ్యక్షుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. చిన్న గారికి అట్లాగే మరి వాళ్ళ కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ అధ్యక్షుడు గౌరీ సీనన్ గారికి అట్లాగే ఇక్కడ విచ్చేసిన మా పద్మశాలి కుల బాంధవులందరికీ అట్లాగే వేదిక మీద ఉన్న కౌన్సిలర్ సభ్యులు లావణ్య గారికి రామణ గారికి నవీన్ గారికి అల్ల వెంకటసాగర్ గారికి అట్లాగే ఏజే ప్రసన్న గారికి ఇంకా చేనేత నాగేశ్వర్ గారు అట్లాగే గారికి ఇంకా మానవ శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరున. అట్లాగే వేదిక ముందున్న నా పద్మశాలి కుల బాంధవులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను అభివృద్ధి చేసినానని నేను చెప్పుకోవడం కాదు, మీరందరూ చెప్తే చాలా. ఎందుకంటే రాజ్యాంగం రచించిన ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చి 1947 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు అంబేద్కర్ గారు మన కమిటీ కూర్చొని మనకు రాజ్యాంగాన్ని రచించిన తర్వాత 1950లో మనం దాన్ని పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి మరి ఏ పరిపాలన ఎలా చేయాలి, ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రాజ్యాంగాన్ని రచించినప్పుడు ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించి ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్నామంటే దానికి కారణం ఆ రాజ్యాంగం. మరి అలాంటి ఒక మంచి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారికి వారిని సహకరించిన మరి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే మరి ఈ రోజు నా పద్మశాలి కుల బాంధవులందరికీ ఒకటే విషయం చెప్తున్నాను. నాకు వచ్చింది కొద్దిగా సమయం 11 నెలలు మాత్రమే. ఈ 11 నెలల సమయంలో నేను కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాలు పెట్టడం కాదు, మీరు ప్రతి రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ రోడ్లు కానీ బోర్లు కానీ అన్ని అయిపోయినాయి. మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా మీకు కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు జీవనంలో కానీ మన సంజయ్ ఖచ్చితంగా నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రోత్సాహం ప్రకారంగా నేను వెళ్ళడం మరి చేనేత ఎట్లయితే మనం పెట్టుకోవాలి అని అనుకున్నామో ఈ సంవత్సరాల కళ మన అందరిది అది నెరవేరబోతుందనే ఆనందం మన అందరి కళ్ళల్లో ఉంది. అట్లాగే కొంచెం కొంత సమయం లేకపోవడం వల్ల నిన్న మాత్రం మనం కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది, భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇంకా కొంచెం ఇంకొక నెల సమయం ఉంటే ఈ నెల సమయంలో దాన్ని ఎట్లా పెట్టడం జరుగుతుండేది.
కానీ లేకుండా ఈ రోజుకి అది లాస్ట్ డేట్ కాబట్టి మరి ఈ రోజుతో నా పదవి కాలం ముగియడం కన్నా ఒక నెల 2 నెలల లోపల పదవి ఏదైతే విగ్రహం ఉందో అది కూడా అయిపోతుంది. నేను పదవిలో ఉన్నా లేకపోయినా సేవ చేసుకునే మనకి ఆలోచన ఉంటే ఖచ్చితంగా పదవి ఉండడంతో పని లేదు, పదవి లేకుండా మనం పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే మనకి వచ్చిన కొద్ది అవకాశాలు అందరూ నాకు ఎప్పుడు తోడున్నారు. నా పద్మశాలి కూడా మాట్లాడేందరూ ఎప్పుడు నాకు వెన్నంటే ఉన్నారు. ఇప్పుడే కాదు, గతంలో 5 సంవత్సరాల క్రితం చేసినప్పుడు అప్పుడు ఇక్కడికే వచ్చి మీరందరూ నాకు సన్మానం చేశారు. మన కుల బాంధవ్యులు ఎంతమంది గెలిచారు, అందరికీ సన్మానం చేసి ఎంతో గర్వంగా ఫీల్. ఆ గర్వాన్ని మనం తగ్గించకూడదు, ఎక్కడ కూడా ఒక నిమిషం కూడా మన కిందకి మనం తీసుకురావాలని ఒకే ఒక కారణంతో మరి పద్మశాలిలకు ఇంత గొప్ప అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అయ్యో వచ్చే తక్కువ సమయంలో మంచి పనులు చేసే ఆలోచన భావంతో ఎవరైనా మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అట్లాగే వెళ్ళడం కూడా జరిగింది. అట్లాగే మన పద్మశాలిలకు సంబంధించి కూడా అందరి భక్తుల సంఘంలో కూడా మన షాప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇంకా పద్మశాలి కుల సంబంధించిన ఏ పనులను చెప్పని ఖచ్చితంగా చేసేస్తారు. ఒక వారం ఒక నెల ఏదైనా సమయ భావం ఉంటుంది, అటు ఇటు అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా చేస్తాను. చేయలేదంటే ఏ పని ఉన్నది, కొద్దిగా సమయం దేనికైనా పడుతుంది, ఓపిక పడితే అన్ని పనులు. మనకు ప్రధానమైన సమస్య చేనేత సహకార సంఘం. అది గవర్నమెంట్ చేతిలో ఉందని చాలా రోజుల నుంచి తెలిసి ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా మనం చేతిలోకి తీసుకోవాలి, మనలో కావాలి అని చెప్పడం జరిగింది. నేను అయినంత వరకు నాతోటి అయినంత వరకు ఖచ్చితంగా చేస్తాను. నేను ఆ విషయం మన చేనేత మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి తీసుకెళ్లి నేను ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఏ విషయమైనా పద్మశాలికి సంబంధించి మనం ఖచ్చితంగా చేయాల్సింది చేసి నేను నా వంతు సహాయం కొత్త భక్తి సహాయంతో నేను వెళ్ళి నేనే మొత్తం చేస్తాను. నేను చెప్పట్లేదు, నాకన్నా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, వాళ్ళని నేను చెప్పడం జరుగుతుంది. వాళ్ళని తీసుకునైనా లేకపోతే నేనైనా వెళ్ళి ఒక్కసారి మంత్రి గారికి చెప్పి సార్ మరి ఇది సమస్య, పద్మశాలి కుల వ్యవస్థ చాలా ఎక్కువ ఉంది సార్ అక్కడ, మరి ఏం చేద్దామని చెప్పేసి నేను ఖచ్చితంగా మాట్లాడడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా మాట్లాడి ఏదో ఒకటి చేస్తే తీరుతాము అందరం కలిసి ఈ విధంగా చెప్పడం. అండ్ దాంతో పాటు చెప్పడమే కాదు చేసి చూపించడంలో కూడా ముందుంటాయి మనందరం. ఈ రోజు కాకపోయినా రేపైతే నమ్మకం పడి మనందరం ఉండేది. అండ్ అంతేకాకుండా మనకు దహన సంస్కారాలకి చాలా మంది పేద ప్రజలు ఉంటారు జగిత్యాల పట్టణంలో ఎవరైనా. అయితే ఈ పేద ప్రజల కోసం ముందరే ఒకటి ప్రతిపాదించుకోవడం జరిగింది, ఎలక్ట్రిక్ మిషన్ మీటింగ్లోనే ప్రతిపాదించడం జరిగింది. సో ఆ మీటింగ్ లో ఎవరైతే పేదవాళ్ళు మనకు చాలా మంది ఉంటారు, కట్టెలు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటారు, ఒక శవాన్ని దహనం చేయలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి సో వాళ్ళ కోసం అక్కడ ఒక రూమ్ కట్టించడం జరిగింది ఆల్రెడీ. సో ఇప్పుడు ఒక మిషన్ అనేది అక్కడ పెడితే ఆల్రెడీ మా కౌన్సిల్ సభ్యులందరూ, మా అన్నలందరూ, మా అక్క చెల్లెలందరూ కూడా ప్రతిపాదన చేయడం జరిగింది కౌన్సిల్ సభ్యులందరూ. సో ఆ మిషన్ పెడితే ఏంటంటే ప్రతి ఒక్క పేద ప్రజలకి అది ఉపయోగంలోకి వస్తుంది. ఒకటి ఆల్రెడీ ఉన్నది వేరే దగ్గర, అది సిలిండర్ కి సంబంధించింది ఉన్నది. సో సిలిండర్ అయిపోయినప్పుడు ఇబ్బంది అవుతుంది, ఆ సిలిండర్ తీసుకురావాలి టైంకి లేకపోవడం వల్ల అదొకటి ఇబ్బంది అవుతుంది. సో అది కాకుండా మిషన్ కాబట్టి ఎలక్ట్రిక్ డైరెక్ట్ అలా పెట్టేస్తే మనకి తొందరగా పని అయిపోతుంది. అదే కాకుండా ఇంకా కూడా చేయాల్సిన మనకు చాలా ఉంది. ఇట్లాగే మీరు అందరూ సహకరిస్తే ఖచ్చితంగా పనులు చేస్తాను. కొద్దిగా సహకారం కావాలి, అంటే సహకారంలో మనం ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. కౌన్సిలర్స్ అందరూ కూడా నాకు ఎంతగానో సహకరిస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి ఈ 11 నెలలైతే మరి ఎక్కువ సహకరించి ప్రతి పనికి ఏది ప్రతిపాదన చేసినా కూడా అందరూ సహకారం లేకపోతే నేను ఏం చేయలేను. నా అన్నలు, నా పేరెంట్స్ అందరూ కూడా నాకు తోడుకుంటే ఉంది. నాకు సహకరించిన నా కౌన్సిలర్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూడండి మేడం.
మంచిగా మేడం. అన్న సాగర్ అన్న నాకు కొంచెం అలాగే